ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇకపైన మీరు అమెరికాకు టూరిస్ట్ వీసాని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా? అయితే $15,000 విలువ చేసేటువంటి బాండ్లని మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఇది త్వరలోనే ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికా చెప్తున్నది ఏమిటంటే, చాలా మంది టూరిస్ట్ వీసాల కింద వచ్చి అమెరికాలోనే ఉండిపోయి ఇక్కడ జాబ్ చూసుకోవడం కానీ, ఇక్కడ స్థిరపడిపోవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇక్కడి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, రకరకాల కారణాల వల్ల అమెరికాలో విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు, B1 B2 మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందులో సుమారుగా 5 లక్షల మంది మరి భారతీయులు ఇక్కడ ఉన్నారు అని చెప్తోంది. ఇలాగా ఉండేటువంటి వాళ్ళ వల్ల దేశ భద్రతకు కూడా ముప్పు వస్తుందని చెప్పి అమెరికా భావిస్తోంది. వీళ్లలో ఎవరైనా ఉగ్రవాద కలాపాలను నిర్వహిస్తున్నారా, ఇంకా ఏదైనా చేస్తున్నారా, దేశానికి ఏమైనా హాని జరుగుతుందా అనే భయం కూడా మా దేశానికి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే B1 B2 వీసాలు తీసుకోవాలంటే, ఎక్సెప్ట్ కొన్ని కంట్రీస్, అంటే ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కొన్ని 42 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్కి కాకుండా ఇంకా కొన్ని దేశాలు మినహాయింపడం జరిగింది. ఆ దేశాల వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా సరే, అంటే అమెరికా తెలియజేసిన దేశాలు కాకుండా మిగిలిన దేశాలన్నిటికీ ఈ నిబంధన వర్తించేట్టుగా వీసాకు అప్లై చేసేటప్పుడే $15,000 బాండును కూడా మరి దాంతోపాటు జతపరచాల్సి ఉంటుంది. అంటే గడువు పూర్తయిన తర్వాత ఎవరైతే వీసా గడువు ముగిసిన లోపలే తిరిగి వెనక్కి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా వాళ్ళకు బాండ్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి చేరిపోతాయి. ఎవరైతే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండే ప్రయత్నం చేస్తారో వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. అది అమెరికా ప్రభుత్వానికి ఆటోమేటిక్గా వస్తుంది. రెండోది, దీని మీద వడ్డీ ₹1 కూడా ఇవ్వడం జరగదు. అంటే లక్షలాది మంది అమెరికాను చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు సమర్పించేటువంటి ఒక్కొక్క వ్యక్తి $15,000 చొప్పున ఉండే డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డబ్బుకి వడ్డీ లేకుండా కనీసం 3 మాసాల నుంచి 6 మాసాల వరకు అమెరికన్ గవర్నమెంట్ వాటిని దేనికైనా ఉపయోగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే 6 నెలలు గడువు ముగిసిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోతారో అమెరికాలో, వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. అంత మాత్రం చేత వాళ్ళని అలౌ చేస్తున్నారని కాదు. ఆ తర్వాత వాళ్ళని పట్టుకుంటారు, బలవంతంగా అయినా సరే అమెరికా నుంచి బయటికి పంపించేస్తారు, అది వేరే విషయం. కానీ ఎవరైతే ఈ $15,000 భయపడతారో, అంత పెద్ద మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుందనే బాధ ఉంటుందో, వాళ్ళంతా కూడా బుద్ధిగా వాళ్ళ వీసా గడువు ముగిసే లోపలే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారనేటువంటి నమ్మకం అమెరికా కలిగిస్తోంది. ఇంతకుముందే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడే ఈ నిబంధనని బాగా అమలుపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఆ లోపుగానే కరోనా వచ్చింది. కరోనా సమయంలో ఈ నిబంధనను గట్టిగా పాటించడం కష్టమైపోయింది. తద్వారా ఈ నిబంధనని అప్పుడు వదులుకోవడం జరిగింది. తద్వారా ఈ నిబంధనని అప్పుడు సరిగ్గా పాటించడం జరగలేదు. ఇప్పుడు గట్టిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిబంధనలలో కొన్ని దేశాలకి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, అంటే ఎగ్జెంప్టెడ్ అయినటువంటి కంట్రీస్కి ఇబ్బంది లేదు, కానీ ఎగ్జెంప్షన్ లేని కంట్రీస్కి మాత్రం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా తమ వాళ్ళని చూడాలని వెళ్ళేవాళ్ళు, 6 మాసాల లోపల తిరిగి వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉండి వెళ్తూ ఉన్నవాళ్ళు, తమ పిల్లలు తమ సహకారంతో బిడ్డల్ని కనాలంటే ప్రయత్నించే తల్లులకి సాయంగా వెళ్ళేటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు. ఇప్పటికిప్పుడైతే ఇది అమలు రాలేదు ఇంకా, కానీ అమలు చేసే ఆలోచనలో అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా దీన్ని అమలుపరచడానికి సంసిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తోంది. ఇది అమల్లోకి వస్తే మాత్రం కొంచెం వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదో ఒక పరిస్థితుల లోపల ఇది భారతీయుల మీద మాత్రం ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. భారతదేశం నుంచి ఏటా వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే ప్రపంచం నుంచి వచ్చే చాలా దేశాల్లో ఉండేవాళ్ళు అమెరికా టూరిస్టులుగా లక్షలాది మంది ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. కాబట్టి ఇంతమంది మీద ఈ నిబంధన డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అవకాశం. $15,000 అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద మొత్తంలో డబ్బుని బాండ్ల రూపంలో సమర్పించడానికే సిద్ధపడరు అంటే అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎఫర్ట్ చేసేవాళ్ళు తప్ప మామూలు వాళ్ళంతా ఆగిపోతారు. ఇందువల్ల అమెరికా కూడా కోరుకుంటుంది అదే, ఒకటి
ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వారి వల్ల మాకు కొంత లాభం కలగాలి అమెరికాకు అనుకుంటుంది. రెండోది, ఎవరైతే ఎఫోర్డబుల్ కెపాసిటీ లేదో, డబ్బు ఎక్కువ చెల్లించే అవకాశం లేదో, ఖర్చు పెట్టే అవకాశం లేదు, అలాంటి వాళ్ళు అమెరికాకు రాకుండా ఉంటేనే మంచిదని ఆలోచిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఈ నిబంధనల వల్ల రెండు రకాల లాభాలు కలిగే అవకాశం అమెరికాకి పుష్కలంగా లభిస్తోంది.